జనరల్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి వర్షాకాలంలో చూస్తాం, వరద ప్రవాహాలకి ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు కేవలం మంజీరా పైప్ లైన్ దానికి ప్యారలల్గా ఒకవైపు మీరు అది వేరేది ఉన్నదని చెప్తున్నారు, డ్రైనేజ్ పైప్ లైన్ కూడా ఉందని చెప్తున్నారు. ఏంటి దీనికి బాధ్యత ఎవరు వహించాలో ఏమన్నా? ఖచ్చితంగా వాటర్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అధికారులు బాధ్యత వహించాలి. బికాజ్ అది నిర్లక్ష్యమా, అదేమో మ్యాన్మేడ్ డిజాస్టర్ కాదు. అదేమో భూకంపం రాలేదు మనకు, అక్కడ ఏమైనా పైపులు బ్లాస్ట్ కాలేదు. అది ఏదో ఒక చిన్న ఇష్యూ, అది ఏదో ఒక ఇష్యూ ఉంటుంది, ఖచ్చితంగా ఇష్యూ ఉంటుంది. ఈ ఇష్యూను అధికారులు ఐడెంటిఫై చేయడానికి చాలా నిర్లక్ష్యం వహించారు. సో తక్షణమే అధికారులు ఇప్పుడు జరిగిన డ్యామేజ్ మరీ పునరావృతం కాకుండా, ఫ్యూచర్లో కాకుండా చర్యలు తీసుకోవాలి. ఇద్దరు వహించాలి బాధ్యత. హెచ్ఎండబ్ల్యూ, ఎస్ఎస్బి వహించాలి, మున్సిపల్ అధికారులు వహించాలి. అంటే ఓవరాల్గా అంచనా ఏ విధంగా ఉంది? అంటే ఒక అపార్ట్మెంట్లో మొత్తం కూడా ఇక్కడిక్కడ వెహికల్స్ మొత్తం కూడా డ్యామేజ్ అయ్యాయి. చాలా వెహికల్ డ్యామేజ్ అయ్యాయి మేడం. ఇప్పుడు ఒక్కొక్క వెహికల్ మనం తీసుకుంటే 5 lakhs వరకు ఉంటాయి. ఒక 10 వెహికల్స్, 12 వెహికల్స్ ఉంటాయి ఒక్కొక్క అపార్ట్మెంట్కి. ఇప్పుడు మినిమం ఒక 1 crore డ్యామేజ్ అవుతుంది. అలాంటివి ఆల్మోస్ట్ మనకు 4-5 అపార్ట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక ఇన్సిడెంట్ నేను విన్నాను. ఒక చిన్న పాప, 3 months పాపను ఒక లేడీ హడావిడిగా 3 గంటలకు కదా మేడం, ఒక సడన్గా వాటర్ అనేది సడన్గా గష్ అవుట్ వస్తే, ఇప్పుడు వర్షాకాలం లేదు, మనకేం వరదలు లేవు, మనకు ఎక్కడ వెదర్ లేదు, సడన్గా అలాంటి ఏంటంటే ఒక కెలామిటీ లాగా వచ్చేసి డిజాస్టర్ లాగా ఎలా రియాక్ట్ అవుతారు? చాలా ఇప్పుడు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు అందరూ. ఆమె పాపం ఆ చిన్న బాబును, 3 months బాబును తీసుకెళ్ళి ఆమె ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరైనా పడుకొని ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అధికారులు తక్షణమే దీని మీద స్పందించాలి, తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలి. అది మేము అధికారులను వేడుకుంటున్నాం.